శివచరణ్ యూత్ కాంగ్రెస్ లో కొత్తగా వచ్చినప్పుడు కొన్ని నేర్చుకోవాలి, లేకుంటే తెలియకుంటే అడగాలి సీనియర్లని. గతంలో 2007లో దళితులను సస్పెండ్ చేసినందుకు చాలా దారుణ పరిస్థితులు అయింది. ఈరోజు దళితులని హైదరాబాద్ లో స్థానికులను దళితులని మైనార్టీలని క్రిస్టియన్ మైనార్టీలను సస్పెండ్ చేసినంత మాత్రాన హైదరాబాదే అలదాయా? హైదరాబాదే మైనార్టీ దళితులది, క్రిస్టియన్ మైనార్టీలది, యాదవులది. అట్లాంటి దళితులని మైనార్టీలను నువ్వు సస్పెండ్ చేసుకుంటా పోతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినప్పుడు మాకు షియాబుద్దీన్ అని ఇన్ఛార్జ్ ఉండే పెండతోని, ఎడ్ల బండ్ల పెండతోని, గుడ్లతోని, టమాటాలతోని కొట్టి ఉరికిపిచ్చిరు కేరళ ఇన్ఛార్జ్ వచ్చిన. ఆ పరిస్థితులు తెచ్చుకోకు శివచరణ్. ఎందుకంటే రాబోయే కాలంలో దళితులను అవమానించిన, మైనార్టీలను అవమానించిన, క్రిస్టియన్ మైనార్టీలను అవమానించిన, బీసీలను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి బలం ఆలే. నేర్చుకో. ఎందుకంటే నువ్వు చాలా చిన్న ఏజ్ ఉండొచ్చు అందరికంటే. మదియాస్ కన్నా చెప్పిండని నాయన కోసం పనిచేసినాం మేమంతా. జిల్లాలల్లో మైబాద్ అయితేంది, పరికాలు అయితేంది, భూపాలపల్లి అయితేంది, ఇక్కడ భువనగిరి అయితేంది, నార్గడ్పల్లి కూడా ఓకే, చిట్యాల మండలం అయినది, నల్గొండకైనా పోయి చెప్పినాం. ఎందుకంటే నువ్వు గెలవాలని చాలా ఇష్టం ఉండే నాకు. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి పెద్దగా చేసుకొని తర్వాత పరిస్థితులు వేరేలాగా చేసుకొని ఎందుకంటే గతంలో కూడా యూత్ కాంగ్రెస్ లో ఇన్ఛార్జీలో నిలిపించిన గాంధీ భవన్, అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని దానం నాగేంద్ర అని ఉండే. పాపం అని పంచ ఊసిపోయి డ్రాయర్ కూడా లేదు సుయాబుద్ధుడికి. తర్వాత పరిస్థితులు దారుణం ఉంటాయి. వద్దు శివచరణ్, అందరం మంచిగా ఉండాలి, యూత్ కాంగ్రెస్ ని కాపాడాలి. దళితులని అవమానంగా చేయకు, మైనార్టీలను అవమానంగా చేయకు. తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అప్పుడు యూత్ కాంగ్రెస్ సీనియర్లు అంత ఈజీగా వదిలేయరు. మనసులో పెట్టుకుని గుడ్ల దాడి, టమాటాల దాడి అన్ని దాడిలకు తప్పించుకుంటూ